జరిగిందంటే ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. అహాబు అనేటటువంటి ఇశ్రాయేల్ యొక్క రాజు నాబోతుని పిలిపించి ఈ విధంగా అడిగాడు, నాబోతు, నీ ద్రాక్ష తోట నా నగరం ఆనుకుని ఉంది, దానిని నాకు పూల తోటగా ఇచ్చేయి, దానికి ఎంత వెల ఇమ్మంటావో చెప్పి ఇచ్చేస్తాను. లేదు, దానికి ప్రతిగా మరో ద్రాక్ష తోట ఎక్కడైనా ఇమ్మంటే అక్కడ ఇస్తానన్నాడు. అప్పుడు నాబోతు అంటాడు, ఇది నా తండ్రి పిత్రార్జితము, దీన్ని నేను ఇయ్యటానికి ఏమాత్రం ఒప్పుకోనని ఇవ్వలేదు. అయితే నాబోతు కోపంతో వెళ్ళిపోయి ఇంటి దగ్గర మంచం మీద మూతి ముడుచుకొని పడుకుని ఉన్నాడంట. తన భార్య వచ్చింది. ఆమె పేరు చెప్పండి. అక్కడక్కడ సంఘాల్లో కొంతమందిని చూసి ఈ యెజబెల్‌లా ఉందంటా ఉంటారు. అంటే ఒక్కొక్కసారి చూడండి, కొందరు స్త్రీలను చూసినప్పుడు గుర్తొచ్చే స్త్రీ ఎవరి బైబిల్లో? మరియ గుర్తు రాదు, ఎస్తేరు గుర్తు రాదు. ఎందుకంటే యెజబెల్ ఉన్నటువంటి ఆ స్త్రీ ఆనాడు భయంకరంగా ప్రవర్తించింది. ఇశ్రాయేలీయులను విగ్రహారాధన వైపు తిప్పేసింది. ఇశ్రాయేలీయులను విగ్రహారాధన చేసేవారిగా మార్చేసింది. ఇశ్రాయేలీయులు పాపము చేసి దేవునికి దూరం అయిపోవడానికి బలమైన కారకురాలు ఎవరంటే యెజబెలే. అందుకని యెజబెల్ అన్నటువంటి ఈ స్త్రీ సంఘములో, క్రైస్తవ సమాజంలో ఎవరైనా గనక వాక్యంలో భిన్నంగా కనిపించినప్పుడు, వారి అలంకారం కానీ, వారి వస్త్రధారణ కానీ, వారి యొక్క పరిస్థితిని చూసినప్పుడు ఈమె యెజబెల్‌లా ఉంది అని యెజబెల్ పేరు పెడతా ఉంటారు. యెజబెల్ గురించి మీకు ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. చూడండి.